పట్టి న్యూస్. ఆజాద్ అడ్డంగా మాట్లాడినా ఎవరే జాదూ చేసినా తెలంగాణ వచ్చి తీరుతుందంటున్నారు విశాఖ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. గ్రహస్థితి రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉందని ఘంటాపదంగా చెప్పారు. తెలంగాణ రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నో ధర్నాలు రాస్తారోకాలు ఎన్నో జరుగుతున్నాయి. అంత అనిశ్చిత స్థితి ఆంధ్ర రాష్ట్రానికి చేకూరు ఉంది. అయితే గ్రహాలు యొక్క పరిస్థితిని పరిశీలిస్తే ఆ గ్రహాలు యొక్క వాతావరణం అంతా కూడా గుర్తిస్తే అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా ఎట్టి పరిస్థితుల్లోని తెలంగాణ ఆంధ్ర విడిపోక తప్పదు, తెలంగాణ వచ్చి తీరుతుందని గ్రహాల ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. ఇదే విషయమై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, స్వామి ఏం చెప్పారు? ఆంధ్ర యూనివర్సిటీలో మళ్లీ ఉద్యమం ఉధృతమైన పరిస్థితి ఏర్పడడం దీనికి ప్రధాన కారణం విశాఖ శారదా పీఠాధిపతి అయినటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, మరోవైపు గ్రహాలు ఉన్న పరిస్థితి రెండు కలిసినట్టయితే ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్ర విభజన తప్పదని చెప్పారు. మరోవైపు తెలంగాణ ఖాయమైన విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల మీద ఇటు ఆంధ్ర యూనివర్సిటీ జేఏసీ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తోంది, ఖండిస్తోంది. విశాఖలో ఉండేటువంటి ఒక వ్యక్తి రకమైన సంచలన వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహిస్తోంది. దీంతో ఆంధ్ర యూనివర్సిటీలో అత్యవసర సమావేశమైంది జేఏసీ. భవిష్యత్ కార్యాచరణ పైన తమ యొక్క వ్యూహరచన చేస్తోంది. ఖచ్చితంగా ఇది చాలా దారుణమని చెప్తున్నారు. సమైక్యాంధ్ర జేఏసీ నేత శాస్త్రితో మాట్లాడదాం. శాస్త్రి గారు, తెలంగాణ రావడం ఖాయమని స్వరూపానందేంద్ర స్వామి చెప్తున్నారు. మేడం చెప్పండి. స్వరూపానందేశ్వర స్వామి రాజకీయాల గురించి మాట్లాడటం అంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, రాష్ట్ర విభజన తప్పదని ఆయన చెప్తున్నారు. ఆ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఆయన ఆ కొండ మొత్తం కబ్జా చేశాడు. భూ కబ్జా చేసిన మహానుభావుడు, హిందూ మతం ప్రచారం చేస్తున్న మహానుడు గ్రహాల గురించి చెప్పేది అది ఎంతవరకు సమంజసం అండి? అతను స్వరూపానంద స్వామి స్టేట్మెంట్ చాలా తప్పు. ఆయనకి ఇంతవరకు హిందూ మతస్థులు ఇచ్చిన గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాడు. పీఠాధిపతుల రాజకీయాలు జోక్యం చేసుకుంటే పుట్టపర్తి సాయిబాబా తగల్లాగా ఉంటుంది. ఆయనకి తగదు. ఆయన మత ప్రచారం చేసుకునే వ్యక్తి ఇలాంటివి చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఆయన మతాలను రెచ్చగొట్టి ప్రాంతాలను రెచ్చగొట్టే తత్వం హైందవ సిద్ధాంతికి, హైందవ మత ప్రచారం చేసుకునే వారికి తగదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సమైక్యాంధ్ర పోరాట సమితి అధ్యక్షుడిగా జాకబ్ శాస్త్రి, విశాఖపట్నం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక మా పవన్ లైన్ లో ఉన్నారు. పవన్, ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ లా కళాశాల వద్ద అత్యవసర సమావేశం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది. ఫర్దర్ గా ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్ తో వెళ్లాలంటే నిర్ణయాన్ని కూడా ఇక్కడ జేఏసీ తీసుకుంటోంది. ఇటు స్వరూపానంద సరస్వతి ఇచ్చినటువంటి వ్యాఖ్యల మీద తెలంగాణ వచ్చేస్తుంది, తెలంగాణ ఖాయం, తెలంగాణ రాష్ట్ర విభజన ఖాయం అనేటువంటి గ్రహాలు అదే చెప్తున్నాయి, రాష్ట్ర పరిస్థితి కూడా అదే చెప్తుంది అనేటువంటి ఈ వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ముఖ్యంగా భవిష్యత్ కార్యాచరణ మీద, భవిష్యత్ వ్యూహరచనలో పూర్తిగా నిమగ్నమైంది జేఏసీ. ఖచ్చితంగా మరోసారి ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యమం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క 4వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా రాజీనామా చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ వస్తుందనేటువంటి అభిప్రాయం వ్యక్తపడుతున్న స్వామీజీ విషయం మీద ఆగ్రహిస్తున్నారు. జేఏసీ నేతలున్నారు, వారితో మాట్లాడుతున్నారు. చెప్పండి, మీరు ఏమంటారు స్వామీజీ వ్యాఖ్యల మీద? ఈ రోజు స్వామీజీ మాట్లాడింది పూర్తిగా అసలు స్వామి ఆయన ఉన్నతనాన్ని తగ్గించేస్తుంది. ఈ రోజు స్వామీజీలను అందరూ కూడా భక్తితో కొలుస్తారు. అటువంటి స్వామీజీ రాష్ట్రం విడిపోతున్నారు, పాలకులే ఇడుస్తుందో లేదో చెప్పలేని పరిస్థితులు ఉంటే ఈయన ఎవరు అసలు చెప్పడానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈయన అంతగా రాష్ట్రం విడిపోలా లేదా ఈయన దగ్గర కొన్ని కోట్ల రూపాయల ధనం ఉంది, ఆ ధనం పట్టుకెళ్లి ప్రజలకు సేవ చేయమనండి తప్ప ఈ విధమైన రాజకీయాలు చేయొద్దానండి. అంతగా రాజకీయాలు మాట్లాడుకుంటూ ఆయన కూడా ఒక పార్టీ పెట్టి ఈ యొక్క సీమాంధ్రలో తెలంగాణ మీద ఎజెండా పెట్టుకుని పోటీ చేయమనండి. పోటీ చేసి ఆయన గెలిస్తే దాన్ని మేము కూడా స్వాగతిస్తాం తప్ప ఇటువంటి చేస్తే మాత్రం ఆయన మేము వదిలే ప్రసక్తి లేదని చెప్పి సమైక్యాంధ్ర విద్యార్థి చేసి తీవ్రంగా ఖండిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉద్యమం ప్రారంభమైంది. ఎందుకంటే భవిష్యత్ కార్యాచరణ వ్యూహాన్ని రచిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అధ్యాపకులు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఈ స్వామీజీ వ్యాఖ్యల మీద మీరు ఏ రకంగా భావిస్తారు? తిరిగి మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యమం మొదలైతే ఏ రకంగా ఉంటుందంటారు ఉద్యమం? స్వామీజీ గారు ఎవరో చెప్పారని దాన్ని అంత సీరియస్ గా తీసుకోనక్కర్లేదండి. స్వామీజీలు చెప్పినవన్నీ అయిపోతే భారతదేశం వేరే విధంగా ఉండేది. ఈ స్వామీజీలు వాళ్ళ ప్రయోజనం గురించి ఏదో చెప్తూ ఉంటారు, దాన్ని అంత సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. వారు చెప్పినట్టు ఏమీ జరగదు, ఉద్యమం నడిస్తే ఏ రకంగా ఉంటుంది? శాంతియుతంగా ఉంటుంది.
అలాగని పట్టు వదలకుండా చెప్పదలుచుకుంది ఏదో చెప్తూ మా మనోభావాలు అందరికీ తెలియపరుస్తూ ఎటువంటి అంటే మన క్రిమినల్ యాక్టివిటీకి మేము రిజార్ట్ కాకుండా శాంతియుతంగా గాంధేయ పద్ధతిలోనే ఉద్యమం జరుగుతుంది. మరోవైపు 4వ తారీఖు నేతలందరూ కూడా నిరసన తెలియజేసే అవకాశం ఉంది. వారందరూ రాజీనామాలు చేసి సిద్దమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ చెందినటువంటి తెలంగాణ నేతలు కూడా రాజీనామా సిద్దమవుతున్న నేపథ్యంలో ఇటు స్వామీజీ వ్యాఖ్యలు కొంత నిజమయ్యే అవకాశం ఉందంటారు. తిరిగి మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ ముందుకు వస్తుంది. తెలంగాణ ఇచ్చే పరిస్థితి వస్తే మీరేం చేద్దాం అనుకుంటారు? కిషోర్, మీరు చెప్పండి. జేఏసీ నేత పూర్తిగా ఆర్టికల్ 3ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే సెపరేట్ స్టేట్స్ డిమాండ్ ఒక స్టేట్లు డిమాండ్ ఉంటే మరి వెస్ట్ బెంగాల్లో గోర్ఖాలాండ్ 104 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంటే మమతా బెనర్జీ వచ్చిన ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లోనే ఆ సమస్య పరిష్కారం కలిపి గోర్ఖాలాండ్కి ప్రత్యేక అభివృద్ధి మండలి ఇవ్వడం జరిగింది. అట్లాంటి డెసిషన్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తీసుకుని రాకూడదు? ఈ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు పూర్తిగా వ్యతిరేకం. గులాం నబీ ఆజాద్ గారు కూడా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని సెపరేట్ చేయాలంటే అంత ఈజీ కాదని చెప్పారు. తెలంగాణలో వృద్ధ రాజకీయ నాయకులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనే ఒక ప్రతిపాదన వాళ్ళు తీసుకొస్తే ప్రజల మనోభావాలు గుర్తిరిగి సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ కమిటీ వేసింది. శ్రీకృష్ణ కమిటీ ప్రజల మనోభావాలు గుర్తిరిగి ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచుతూ ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు చేయమని చెబుతూ ఉంటే మళ్ళీ ఈ నాటకాలండి. ఇప్పటికే ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ విద్యార్థులు ఎవరు కూడా బయటకు రావట్లేదు. ఈ రోజు రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళ యొక్క ప్రలాపన పేలుతున్నారు. ఇప్పటికే మా విద్యార్థులందరికీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్ఐ కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. దయచేసి ఇట్లాంటి రాజీనామాలు చేసి విద్యార్థులు అక్కడ అందరినీ రెచ్చగొట్టే ప్రక్రియలో వీళ్ళు ఉన్నారు తప్ప నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ పై మాత్రం ఎవరికి కూడా మక్కువ లేదు. మరి చీఫ్ మినిస్టర్ గానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గానీ, ఇక్కడ ఉన్న పీసీసీ అధ్యక్షులు కానివ్వండి, అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు కూడా కూర్చొని కాంక్రీట్ గా డెసిషన్ తీసుకుని ఈ రాష్ట్ర సమైక్యత కోసం మీరు కూడా పాటుపడాలని చెప్పి మేము ప్రధానంగా రాజకీయ నేతల మాటలే కాదు, ఇటు తెలంగాణ రాజకీయ నేతల మాటలే కానీ ఇప్పుడు స్వామీజీ మాటలు కూడా తెలంగాణ వస్తుందనేటువంటి ఆశాభావాన్ని కొంచెం కలిగిస్తున్నాయి. ఒకవేళ ఆ తరహాలో కేంద్రం నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటే మీరు ఏ రకంగా ముందుకెళ్తారు? స్వామీజీలు అన్న వాళ్ళు భక్తుల నుంచి దేవుడికి ఏదైనా చేరవేసి ఒక ప్రక్రియలో మంచిని ప్రబోధించాలి తప్ప నిజంగా ఆయన ఒక రాజకీయవాదిలాగా గ్రహాలు మారుతున్నాడు. గులాం నబీ ఆజాద్ లాంటి ఒక కేంద్ర మంత్రి తెలంగాణ సెపరేషన్ చాలా అనివార్యం అని చెప్తున్న తరుణంలో స్వామీజీ గారు నిజంగా చెప్తుంటే ఏదో దెయ్యాలు ఏదో మలుతాయని చెప్పిన ఒక సామెత ఉంది. దానికి అనుగుణంగా ఈ స్వామీజీ గారు చెప్పే ప్రతి మాటకి శాంక్టిటీ ఉంటుందని అనుకోవట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి మీరు హిందువులుగా చాలా మంది హిందువులు ఇక్కడ ఉన్నారు, దయచేసి వీళ్ళ మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా మీరు రాజకీయ నాయకులు మాట్లాడుతూ మీ యొక్క వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. మీ ట్రస్ట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, నిజంగా మీకు సేవ చేయాలనుకుంటే కరప్షన్ మీద మీరు పోరాడండి. ఇల్లిటరసీ విపరీతంగా ఉంది, నిరుద్యోగ సమస్య ఉంది, వాటిపై మీ డబ్బులు వెచ్చించి మీరు రాజకీయంగా మీరు ఎదగాలనుకుంటే ఎదగండి తప్ప దయచేసి ఎట్లాంటి ప్రాలాపనలు మానాలని చెప్పని ప్రధాని అందరూ హితో కోరుతున్నాం. అందుకే మేము అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్ గా విద్యార్థులందరూ కూడా కాంక్రీట్ గా మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. మా యొక్క ప్రొఫెసర్స్ కూడా ఈ రోజు కూడా ప్రొఫెసర్ కోదండరాం లాగా హింసాయుత మార్గాల్లో మీరు నడవండి అని చెప్పట్లేదు. మా ప్రొఫెసర్స్ అందరూ కూడా మాకు మొట్టమొదటి నుంచి కూడా మాకు ఒక ఉపదేశం, మీరు గాంధీ మార్గంలో మీ ఉద్యమాలు చేపట్టని చెప్పడం జరిగింది. డెఫినెట్ గా రేపు 4వ తారీఖున కనుక ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడితే కనుక 3వ తారీఖు పొద్దున్నే సీమాంధ్రకు సంబంధించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని చెప్పి సమైక్యాంధ్ర విద్యార్థి చేసే తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు మాట్లాడట్లేదు కదా అని చెప్పని మా యొక్క నిస్సహాయతను మీరు చూడొద్దు. ఎందుకంటే December 9 మరి 2009 చిదంబరం స్టేట్మెంట్ ఇవ్వగానే సీమాంధ్రలో ఉద్యమం ఎలా స్టార్ట్ అయిందో అది తెలంగాణ వాదులు కూడా గుర్తెరగాలి. వాళ్ళందరినీ కూడా బూతు పురాణాలు అవి కూడా తిట్టడం మానాలని చెప్పని ప్రధాన కోరుతాం. నా ఉద్యమం డెఫినెట్ గా స్ఫూర్తి సరళే గాంధీ మార్గంలో చాలా బ్రహ్మాండంగా మేము చేసుకోగలుగుతాం. ఈ రాష్ట్ర సమైక్యతకు, భారతదేశ సమగ్రతకు కూడా మేము అందరూ కట్టుబడి ఉన్నాం. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నాం, కాశ్మీర్ లో 70,000 మంది పైగా చనిపోయారు, కాశ్మీర్ కూడా వీళ్ళు భారతదేశాన్ని సెపరేట్ చేస్తారని చెప్పని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాను. కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రాంత ప్రజలకు చిచ్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఇమీడియట్ గా కాంక్రీట్ ఏదో డెసిషన్ వాళ్ళు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాలని ప్రధానంగా కోరుతాం. మొత్తం మీద ఇక్కడ పెద్ద ఎత్తున ఒక సమావేశం జరుగుతుంది. సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇటు యువ మహిళా న్యాయవాదులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో ఆంధ్ర యూనివర్సిటీలో జేఏసీ మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ ఇచ్చే విషయం మాత్రం ఏదైనా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినా సరే, ఏమైనా ప్రకటన చేసినట్లయితే ఖచ్చితంగా మరోసారి ఉద్యమం చూస్తారు. ఆ ఉద్యమం తెలంగాణ ఉద్యమాన్ని మించి ఉంటుందనేటువంటి ఒక సంకేతాన్ని ఇక్కడి నుంచి, ఈ వేదిక నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓటో హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ పవన్. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని స్వామి స్వరూపానందేంద్ర స్వామి చెప్తున్నారు. స్వాములకు రాజకీయ జోక్యం తగదని సీమాంధ్ర జేఏసీ అంటుంది. సమైక్యాంధ్ర కోసం తాము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెబుతోంది. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.